రోమ్ సామ్రాజ్యం తగలబెడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించారనేటువంటిది తరచుగా మనం వింటుంటాం. సో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తమ బాధ్యతను విస్మరించి తమ అధికారం ఉన్నాం కాబట్టి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అనుకోని ఘటనలు ఏమైనా జరిగినా ఆ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా దాని గురించి పట్టించుకోకుండా మ్యూజికల్ ఈవెంట్లో చాలా బిజీగా గడిపేస్తూ ఉన్నారు బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. ఒక అమ్మాయి పైన పైశాచికత్వంతో ఒక దుర్మార్గుడు యాసిడ్ దాడి చేసి కత్తితో పొడిచి మరి ఆ అమ్మాయి ప్రాణాలతో పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి భరోసా కల్పించే విధంగా మేము ఉన్నామని చెప్పి ధైర్యం చెప్పే విధంగా మరి వీళ్ళు ఎవరైనా వెళ్ళారా? మహిళా హోంమంత్రి వెళ్ళారా? డీసీఎం వెళ్ళారా? సీఎం వెళ్ళారా? నారా లోకేష్ గారు వెళ్ళారా? ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళలేదు. వీళ్ళు ఇక్కడ మ్యూజికల్ ఈవెంట్స్లోనే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, సరదాగా నవ్వుకుంటున్నారు, అటుపడి ఇటుపడి నవ్వుతూ ఉన్నారు, చప్పట్లు కొడతా ఉన్నారు. వీళ్ళ దగ్గర పోవడానికి టైం ఉండదు. గంటలు ఈవెంట్లో కూర్చొని సరదాగా ఎంజాయ్ చేయడానికి టైం ఉంటుంది. హోమ్ మినిస్టర్ అక్కడే, సీఎం అక్కడే, డిప్యూటీ సీఎం అక్కడే, నారా లోకేష్ అన్ని శాఖల మంత్రి నారా లోకేష్ అక్కడే. కనీసం హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి పలకరించాలి కదా. ఎందుకంటే గతంలో ఆమె హోమ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి మాట కూడా మీకు వినిపిస్తాను. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి మాట్లాడాలి కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా గతంలో ఆడవాళ్ళకి సంబంధించి మాట్లాడినటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఒక్కసారి హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత గారు గతంలో జగన్ గారాయంలో ఒక ఇష్యూ జరిగిందని చెప్పి ఏ రకంగా మాట్లాడారనేటువంటిది మీరు ఒకసారి వినండి. పరామర్శించలేదు. ఆ కుటుంబం తాలూకా నేపథ్యం గానీ కుటుంబ సభ్యులను కానీ ఎందుకు ఈ రోజు వరకు ఎవరిని కలవనివ్వట్లేదు? దళిత హోమ్ మినిస్టర్ మాట్లాడితే దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి చెప్పుకునే హోంకే పరిమితమైన హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఎక్కడుందో కూడా ఇప్పుడు ఏదో యాడ్ వేయించాలి, కనబడట్లేదు హోమ్ మినిస్టర్ అని చెప్పి. యాడ్ వేయించాలంటే కనబడట్లేదని చెప్పి మీరు అయితే కనిపిస్తూ ఉన్నారు, మీకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈవెంట్లలో బిజీగా ఉన్నారు, కనిపిస్తూ ఉన్నారు. మరి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మీరు వెళ్ళేందుకు పరామర్శించట్లేదు. మరి గతంలో దళిత హోమ్ మినిస్టర్ అని చెప్పి అన్నారని వాళ్ళు తప్పు చేశారనుకుందాం. వాళ్ళకి చేత కాదు కాబట్టి ప్రజలు వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించారు. మరి మీరెందుకని మాట్లాడట్లేదు? మీరెందుకని ఆ కుటుంబం దగ్గర పోవట్లేదు? ఆ కుటుంబానికి మీరెందుకు ధైర్యం కల్పించడం లేదు? అంటే అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారంలోకి రావడానికి ఏమైనా మాట్లాడతారు, వచ్చిన తర్వాత ఈ రకంగా. చంద్రబాబు నాయుడు గారు చూడండి ఏం మాట్లాడారు. ఇమ్మీడియట్గా స్పెషల్ కోర్టు వేయండి, కోర్టు పెట్టి ముగ్గురికి ఉరిసిచ్చేయండి. ఈ ముగ్గురికి ఉరిసిచ్చేస్తే ఇలాంటి ఆంబోతులు భయపడే పరిస్థితి వస్తుంది. అది చెయ్యమని మొదటి డిమాండ్ చేస్తున్నా. నీతి నిజాయితీ ఉంటే నిరూపించుకోండి. లేకపోతే ఏం చేయాలో దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో ఆడబిడ్డకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. ప్రజలందరూ కూడా మీరు సహకరించండి. ఎవరికో అయిందని మీరు ఇంట్లో పడుకుంటే రేపు మీకు జరిగితే మీకు అండగా మనుషులు కూడా ఉంటారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు చాలా దగ్గర వ్యక్తి అని చెప్తా ఉన్నారు కదా, ఆయన కుమారుడని చెప్తా ఉన్నారు కదా. మరి శిక్ష వేయించండి, మీరు మీ చేతిలోనే ఉంది కదా. జీవితంలో ఇలాంటి తప్పు చేయకుండా ఉండే విధంగా కఠినమైనటువంటి శిక్ష వేయించండి. ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేయండి. టీడీపీ పార్టీ అండగా ఉంటుందని చెప్పారుగా, మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఎక్కువ అండగా ఉండండి. ప్రజలందరూ సహకరించాలంటున్నారు కదా, ప్రజలకు మీరు సహకరించాలి. ఇప్పుడు ప్రజలు మీకు సహకరించారు కాబట్టి మీరు గెలిచి ఈరోజు అధికారంలో ఉన్నారు. వాళ్ళు సహకరించారు, కానీ వాళ్ళు సహకరించిన పాపానికి ఈరోజు ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి ఏమైనా సంబంధం ఉందా? రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక చోట్ల ఇప్పటికిప్పుడు అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిల బాత్రూంల వైపు తొంగి చూస్తున్నారని చెప్పి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి ఎవరెందుకు మాట్లాడట్లేదు? మరి గతంలో గుడ్ల వల్లేరుకు సంబంధించి కూడా జరిగితే దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? అక్కడ ఏమైనా న్యాయం చేశారా? తొక్కి పెట్టేశారు దాన్ని. పవన్ కళ్యాణ్ గారేమో గతంలో నన్ను, నా కుటుంబాన్ని, నానా రకాల మాట్లాడిన వ్యక్తులు వదిలిపెట్టారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే ఈవెంట్లో మరి బాలయ్య గారి పక్కన కూర్చొని మరి ఇద్దరు సరదాగా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళు నవ్వొద్దని చెప్పి ఎవడు అనట్లేదు, వాళ్ళ ఇష్టాలను కాదని ఎవడు అనట్లేదు, వాళ్ళ స్వేచ్ఛని ఎవడు కాదనట్లేదు. మీకు బాధ్యత ఉంది కాబట్టి, ఒక సంఘటన జరిగింది కాబట్టి, సంఘటన జరిగినప్పుడైనా కనీసం మీరు ఎట్లా జరగకుండా అడ్డుకోలేకపోయారు. తరచుగా జరుగుతూనే ఉన్నాయి. కనీసం జరిగిన తర్వాత నా కుటుంబానికి భరోసా కల్పించమని ఇక్కడ అడుగుతా ఉన్నాం అంతే. అమ్మాయి పరిస్థితి ఏంది, ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఏం జరుగుతుంది అని చెప్పి ఎవరు మాట్లాడరు. తమకు నచ్చనటువంటి వ్యక్తులు ఏదైనా ఉంటే మాత్రం దాన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేస్తాం. మళ్ళీ సిగ్గు శరం లేకుండా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ ఈవెంట్లో కలిస్తే కొంతమంది గాడిదలు విడిపోయారు, ఫోన్ ఎత్తలేదని చెప్పి చెప్పారు కదరా. ఇప్పుడు చూడండి ఎంత నవ్వుతున్నారని చెప్పి. ఈ రకంగా ఉంటే నవ్వుతూ ఉంటారా? దాన్ని హైలైట్ చేస్తారా?
మీరు ప్రశ్నించాలి, నవ్వకండి సార్, ఇక్కడ ఇది కరెక్ట్ కాదు, ఈ సమయం కాదు, అక్కడ ఒక అమ్మాయికి ఈ రకంగా జరిగింది కదా, దానికి సంబంధించి మాట్లాడండి సార్ అని చెప్పి మీరు బాధ్యత మీరు గుర్తు చేయాలి మీ నాయకులకు. కొంతమంది గాడిదలకు, కొంతమంది కుక్కలకు, కొంతమంది పేటీఎం బ్యాచ్లకు ఇట్లనే ఈ రకంగా మాట్లాడే సబ్జెక్ట్ ఉండదు, పాడుండదు, ఏముండదు, ఈ రకంగా మాట్లాడి సునకానందం పొందుతారు. ఇప్పుడు కలిస్తే ఎవడికి నష్టం, కలవకుంటే ఎవడికి నష్టం? ఈ కూటమిని ఎవ్వడు విడదీయాల్సినటువంటి అవసరం లేదు. జనసేన టీడీపీ పార్టీ నాయకులు వాళ్ళే విడిపోతారు తప్ప ఎవ్వరూ వేలు పెట్టి గెలకాల్సినటువంటి అవసరం లేదు. దానికి సంబంధించి చర్చ కాదు కదా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి చర్చ కదా. కనీసం మీ నాయకుడు మీ పవన్ కళ్యాణ్ గారు మీరు అడగకపోయినా, చంద్రబాబు నాయుడు గారిని అడగకపోయినా, హోమ్ మినిస్టర్ గారిని కన్నా గుర్తు చేయండి కనీసం. అమ్మ మీరు ఒక మహిళ కదా, మహిళ హోమ్ మినిస్టర్ కదా, ఒక తల్లి లాంటి బాధ్యత మీ పైన ఉంది. ఈ రాష్ట్రాన్ని ఒక తల్లిలాగా మీరు చూసుకోవాలి. ఒక కుటుంబాన్ని ఎట్లయితే చూసుకుంటారో రాష్ట్రాన్ని కూడా అదే రకంగా చూసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి కడుపులో పెట్టుకొని దాచుకొని గుండెలో పెట్టుకొని చూసుకోవాలమ్మా. ఒక అమ్మాయికి ఈ రకంగా జరిగింది కదా, మన యాక్షన్ ఏంటి, మనం గతంలో మాట్లాడాం కదా, మన రియాక్షన్ ఉండాలి కదా. ఏమైపోయాం, మౌనం ఎందుకు, ఈవెంట్లో బిజీగా ఉన్నాం కదా, ఇక్కడికి ఎందుకు వెళ్ళి కలవట్లేదు, ఇవన్నీ అడగండి. ఇది క్వశ్చన్ చేయండి. అక్కడ వాటి గురించి డిబేట్లు పెట్టండి, వాటి గురించి మీ సోషల్ మీడియా వేదిక చర్చ పెట్టండి. అప్పుడు మీరు గొప్పలు అవుతారు. కానీ ఇట్లా చిల్లర మాటలు, చిల్లర వ్యాఖ్యలు, చిల్లర పోస్టులు పెట్టడమా? ఒక అమ్మాయికి అంత దారుణం జరిగితే సుగాలి ప్రీతికి సంబంధించి కూడా సిబిఐ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి, దాని గురించి మాట్లాడారు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అంట.